Hello viewers, welcome to my channel. In this episode we shall discuss about diabetes. ఈ మధ్యకాలంలో ఇండియాలో 40 ఏళ్ళు దాటిన చాలా మందిలో డయాబెటీస్ వస్తుంది. అందువల్ల ఇండియాను డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అంటున్నారు. ఈ డయాబెటీస్లో చాలా రకాలు ఉన్నాయి. మెయిన్గా 2 టైప్స్. టైప్ 1 డయాబెటీస్, ఇట్ ఈస్ కాల్డ్ డయాబెటీస్ ఇన్సిపిడస్. Type 2 diabetes, it is the most common form of diabetes. It is also called diabetes mellitus. ఈ డయాబెటీస్ అనేది ఎందుకు వస్తుందంటే మనం తిన్న ఆహార పదార్థాల్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇవి జీర్ణమైనప్పుడు షుగర్ అనేది బ్లడ్లోకి రిలీజ్ చేస్తాయి. ఆ బ్లడ్లో షుగర్స్ అనేది ప్రతి పార్ట్కి తీసుకుపోయేది ఇన్సులిన్ హార్మోన్. ఈ హార్మోన్ను ప్రొడ్యూస్ చేసేది ప్యాంక్రియాటిక్ గ్లాండ్. ఎప్పుడైతే ప్యాంక్రియాటిక్ గ్లాండ్ ఫెయిల్యూర్ అవుతుందో అప్పుడు ఇన్సులిన్ శాతం తగ్గిపోయి దాన్ని చక్కెరను తీసుకుపోయి ఇన్సులిన్ ఉండదు. అందువల్ల చక్కెర శాతం పెరుగుతుంది. దీన్ని హైపర్ గ్లైసిమియా అంటారు. ఈ చక్కెర శాతం పెరిగిపోవడాన్ని డయాబెటీస్ వి కాల్ ఇట్. రెండోది టైప్ 1 డయాబెటీస్. ఈ టైప్ 1 డయాబెటీస్ ఏంటంటే మన ఇమ్యూన్ సిస్టమే ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే సెల్స్ ప్యాంక్రియాటిక్ గ్లాండ్లు ఉంటాయి, వాటిని నాశనం చేస్తాయి. అది చాలా రేర్. ఇది టైప్ 1 డయాబెటీస్. ఈ డయాబెటీస్ వచ్చినప్పుడు మెయిన్ డిసీజెస్ ఏంటంటే స్కిన్ డిసీజ్, నర్వ్ డ్యామేజ్. మెయిన్గా ఆప్టికల్ నర్వ్ అనేది డ్యామేజ్ అవుతుంది, కంటి చూపు పోయే ప్రమాదం ఉంది. తర్వాత స్ట్రోకు, హార్ట్కి సంబంధించిన డిసీజ్ అన్నీ వస్తాయి. స్కిన్, హార్ట్, ఐ, ఈ డిసీజ్ వస్తాయి. నర్వ్ డ్యామేజ్ వస్తాయి. ఇవి రాకుండా ఉండాలంటే డయాబెటీస్ను సక్సెస్ఫుల్గా మేనేజ్ చేయాలి. ప్యాంక్రియాటిక్ గ్లాండ్ ఒకసారి ఫెయిల్యూర్ అయిన తర్వాత దాన్ని ఏం చేయలేము. ఈ సోషల్ మీడియాలో ఏదో చెప్తున్నారు, గుడ్డు ఉడకబెట్టి తింటే బాగా అవుతుందని. అదంతా వస్తుంది, అందరూ తింటారు. అట్లయితే హాస్పిటల్స్ ఎందుకు పోతారు? డయాబెటీస్ను సక్సెస్ఫుల్గా మేనేజ్ చేయాలంటే మిల్లెట్స్ కన్జంప్షన్ ఈజ్ మస్ట్. మిల్లెట్స్లో 5 రకాలు ఉన్నాయి. ఎల్లో కలర్ మిల్లెట్స్ తినాలి. టిఫిన్లోకి, మధ్యాహ్నంలోకి, మళ్ళీ రాత్రి కూడా 3 టైమ్స్ అదే తినాలి. స్వీట్స్ పూర్తిగా మానేయాలి. స్వీట్స్ తిని ట్యాబ్లెట్స్ వేసుకుంటే పని చేయదు. మిల్లెట్స్ తింటే సక్సెస్ఫుల్గా మేనేజ్ చేయొచ్చు. బాడీకి తగినంత ఎక్సర్సైజ్ అనేది ఉండాలి. యూత్ 19 ఇయర్స్ టీనేజ్లో ఉన్న వాళ్ళైతే కొద్దిగా రన్నింగ్ చేయొచ్చు. ఏజ్డ్ 30 ఇయర్స్ ఉండే వాళ్ళు స్పీడ్ వాక్ చేయొచ్చు. ఇంకా మోకాళ్ళు వచ్చిన వాళ్ళు సెడెంటరీ అంటే అక్కడే ఉండి కొద్దిగా ఎక్సర్సైజ్ చేయాలి. బాడీని తగినంత ఎక్సర్సైజ్ చేస్తేనే ఇలాంటివి రాకుండా ఉండదు. నీకు ఏమీ పని చేయకుండా ఇంట్లో కూర్చుంటే అన్నీ వస్తాయి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.